దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. ఈరోజు దినము వాక్యము కొరకై అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు లేక ఆయనకు మేము సాక్షులము. ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వారు అపొస్తలుడైనటువంటి పేతురు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎప్పుడు అనంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినప్పుడు, ప్రజలందరూ కూడా ఆయన 3వ దినం తిరిగి లేచి ఆరోహణమైనప్పుడు వారిని మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేయమని దేవుడు చెప్పినప్పుడు 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా దిగి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు అనేక మంది అన్య భాషలో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అన్యజనులు, ఆయా రకరకాల ప్రజలు భాషలో మాట్లాడేవారు అందరూ కూడా వీరి యొక్క మాటలు విని, వీరి యొక్క భాషలు విని వీరు మా భాషలో కూడా మాట్లాడుతున్నారు, వీరికి ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపడుతున్న సందర్భంలో కొంతమంది దాన్ని అపహాస్యముగా హేళనగా చేసి మాట్లాడుతూ వీరు మత్తులై ఉన్నారు, తాగి ఉన్నారు అని మాట్లాడుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు పైకి లేచి మాట్లాడుతున్న మాటలు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతులోండి లేపును, అందుకు మేమే సాక్షులము అని మాట్లాడుతున్నాడు. ఒకానొక దినాన ఇదే పేతురు క్రీస్తు ఎవరో నాకు తెలియదు అని పిరికితనంతో సమాధానం ఇచ్చిన పేతురు ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో ధైర్యము కలిగి దేవుని యొక్క మాటలు చెప్పగలుగుతున్నాడు. ఈరోజు దేవుని సాక్షిగా అతడు నిలబడగలిగాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా దేవునికి సాక్షులుగా మనం ఉండాలి. దేనికి మనం భయపడకూడదు, ఏ మనుషులకి మనం భయపడకూడదు. దేవుడు మన జీవితాన్ని ఆస్వాదించినప్పుడు, దీవించినప్పుడు, రక్షించినప్పుడు, మన జీవితాన్ని రక్షించినటువంటి దేవుని ఎదుట, అనేకుల ఎదుట, అనేక మనుషుల ఎదుట నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం నా దేవుడే, నేను రక్షించబడ్డానికి కారణం నా దేవుడే, మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడే అని దేవుని ఎదుట మేము సాక్షులుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ పేతురు మాట్లాడే మాటలు ఆయన్ను చంపిన వారిని కూడా డైరెక్ట్గా ఏలు పెట్టి చూపించగలరు. జీవాధిపతిని మీరు చంపితిరి కానీ మేము ఆయన మృతుల్లో నుండి, అయినను దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, ఆయన చనిపోయినట్టు లేడు, తిరిగి లేచాడు అని ఒక సువార్త అనేకుల ఎదుట అక్కడ పేతురు చెప్పగలిగాడు. ఈరోజు మనము కూడా మనం నమ్మిన దేవుని గురించి ధైర్యంగా ఎక్కడైనా ఎవరి ముందైనా నిలబడి ఆయనకు సాక్షులుగా చెప్పే 2 మాటలైనా ఆయన సాక్షులుగా మనం చెప్పగలగాలి ధైర్యంతో. ఎందుకంటే యేసుక్రీస్తుని చంపారు కానీ ఆయన చనిపోయలేడు, తిరిగి లేచాడని, దానికి మేమే సాక్షులము అని. ఈరోజు నీవు నేను కూడా దేవునికి సాక్షులం. ఎక్కడైనా ఎవరి ముందైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెప్పాలి, ఈరోజు నేను బతికున్నంటే కారణం దేవుడే, ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం దేవుడని. ప్రతి క్షణము కూడా, ప్రతి విషయంలో కూడా దేవునికి మనం సాక్షులమై బ్రతకాలి, సాక్షులుగా జీవించాలి. అందుకే దేవుడు మనల్ని నియమించుకున్నది. కనుక ఈరోజు చాలామంది మీలో ఇంకా యేసయ్య గురించి చెప్పడానికి భయపడుతున్నారేమో, కొంతమంది సిగ్గుపడుతున్నారేమో, కొంతమంది ఆలోచిస్తున్నారేమో, కొంతమంది భయపడుతున్నారేమో దేవుని గురించి మాట్లాడడానికి, చెప్పడానికి. కానీ నువ్వు ఎప్పుడైనా నీవు దేవుని ద్వారా పొందుకున్న ఏ విషయంలోనైనా ఆయన ద్వారా నువ్వు ఏదైతే పొందుకున్నావో, ఏదైతే కలిగి ఉన్నావో దాని గురించి నువ్వు సాక్షిగా ఎవరి ముందైనా నిలబడి ధైర్యంగా చెప్పగలగాలి. ఆ సాక్షిగా నీవు నేను బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రీస్తుకు మనం సాక్షులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరం, నువ్వైనా నేనైనా, ప్రతి దినము ఎక్కడ దేవుడు కృప చూపించిన అవకాశం ఇచ్చినా మనం అక్కడ దేవునికి సాక్షిగానే ఉండాలి. ఏ విషయంలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా అట్టి సాక్షులమై దేవునిలో మనం బ్రతకాలి, జీవించాలి. ఎందుకంటే దేవునికి సాక్షులుగా ఉండేటువంటి వారు పరలోక రాజ్యంలో కనబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం పరలోక జాబితాలో దేవునికి సాక్షులుగా జీవించినట్లుగా ఈ లోకంలో మనం ఉండాలి. అలాంటి సాక్షి కలిగినటువంటి జీవితాలు మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. పేతురు వలె మనం కూడా ధైర్యం కలిగి దేవుని ఆత్మతో నింపబడ్డం కనుక, ఆయన సన్నిధిలో రక్షించబడ్డం కనుక ధైర్యంగా దేవుని కొరకు మనం మాట్లాడి సాక్షి చెప్పేటువంటి స్థితి కలిగి మనం ఉండాలి. ఈరోజు చాలామంది నలుగురు నిలబడి సాక్ష్యం చెప్పడానికి ఆలోచించే వరకు కూడా ఉన్నారు. చాలామంది దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని మేలులు చేసినా కూడా నా దేవుడు ఇలా చేశాడని సంఘం ఎదుట నిలబడి ధైర్యంగా దేవుని ఘనపరచలేని వారు కూడా నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. కానీ మనం అలా ఉండకూడదు. ఈరోజు నీవు అలా ఉన్న వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకో, ఇక నుంచి అయినా దేవుని గురించి ఒక్క మాట అయినా నువ్వు సాక్షిగా నిలబడి చెప్పగలగాలి.
అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి సాక్షిగా దేవునికి నీవు నేను కూడా ఉండి బ్రతుకుదుమగాక. ఆమేన్. పరమ తండ్రి జీవాధిపతి యేసయ్య నీకు వందనాలు. ఈరోజు నాయన పేతురు వలె మేము కూడా ప్రతి స్థలంలో ప్రతి చోట నీకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సహాయము చేసి కృప చూపించు. ఒకవేళ ఎవరిలో నీ సాక్ష్యం పిరికితనము కలిగి భయము కలిగి ఉంటున్నారో వారిలో ఉన్న పిరికితనాన్ని భయాన్ని తొలగించి ప్రభా నీ సన్నిధిలో నిలబడే సాక్షులుగా ఉండే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.